జిమ్ లో అందరూ లెగ్ వర్కౌట్ అంటే భయపడతారు కానీ నాకు లెగ్ వర్కౌట్ అంటే చాలా ఇష్టం. నేను లెగ్ వర్కౌట్ ని అస్సలు స్కిప్ చేయకుండా వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తాను. ఇంకెలాగో స్విమ్మింగ్ పూల్ పాస్ కూడా వచ్చేసింది కదా, వీక్లీ 3 టైమ్స్ స్విమ్మింగ్ కి వెళ్తాను, 4 టైమ్స్ జిమ్ కి వస్తాను. అదే మార్నింగ్ జిమ్ ఈవినింగ్ స్విమ్మింగ్ చేస్తాను అనుకోండి, తిన్ని తక్కువ వర్కౌట్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట. అప్పుడు వచ్చిన కండ కూడా అలాగే తగ్గిపోద్ది. ఇంకందుకోసమని ఒక టైం టేబుల్ అయితే వేసుకున్నాను. ఏ టైంలో జిమ్ కి వెళ్ళాలి, ఏ టైంలో స్విమ్మింగ్ కి వెళ్ళాలి, ఏ టైంలో బయట షికార్లకి వెళ్ళాలి అని చెప్పి. నిన్న స్విమ్మింగ్ పూల్ పాస్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అని చెప్పి అడిగాను కదా. నాకైతే పర్సనల్ గా మెసేజ్ చేసి చాలా మంది డౌట్స్ అడిగారు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. మీరు ఫస్ట్ డిఫెన్స్ కి సంబంధించి ఏ ఫెసిలిటీస్ యూజ్ చేసుకుందామన్నా మీ దగ్గర డిపెండెంట్ కార్డు ఒకటి ఉండాలి. కొన్ని వాటికి డిపెండెంట్ కార్డు ఒక్కటే ఉంటే సరిపోదు. క్యాంటీన్ కార్డు, ఇంకా క్యాంటీన్ కార్డు లో మీ ఇద్దరు జాయింట్ ఫోటో ఉంటది కదా, అలాగా కూడా ఉండాలి. చాలా మంది ఫౌజీ వైఫ్స్ కి అసలు డిపెండెంట్ కార్డు అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్న విషయం కూడా తెలియదు. కొంతమందికి మేబీ వాళ్ళు ఉన్న ఏరియా బట్టి ఆ డిపెండెంట్ కార్డు ఎందుకు యూజ్ అవ్వదు, అసలు ఆ డిపెండెంట్ కార్డు అవసరమే అనుకుంటారు. కానీ డిఫెన్స్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రం డిపెండెంట్ కార్డు పక్కాగా ఉండాలి. డిపెండెంట్ కార్డు వల్ల యూజ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.